టమాటాలతో హెల్దీ స్నాక్స్ రెసిపీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ చిప్స్ని మీ ఇంట్లో కూడా చేయండి. పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ టీ టైంలో కానీ మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 3 బాగా పండిన టమాటాలు తీసుకొని వాటి తొడిమ తీసేయాలండి. ఇలా తొడిమ తీసినాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపెట్టిన విధంగానైతే టమాటాలను అయితే మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అంటే మనం జ్యూస్ వస్తుంది, ఇందులో నుండి టమాటా జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ సహాయంతో జాలితో దీన్ని అయితే వడగట్టుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా ఉన్నది కదా, దీన్ని పిప్పి అనేది తీసేయాలి. ఇలా ఒకటేసారి పోస్తే జారదు కాబట్టి ఇట్లా ఫింగర్తోనైనా స్పూన్తోనైనా ఇలా ఒత్తి పడితే మనకు ఇందులో నుండి జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. చిటికెడంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడు ఉప్పు, కొంచెం అంత ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్లో సగం అంతా కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, అన్నీ కలిసినాయి. ఒకవేళ కలవకపోతే కొంచెం అంత ఉప్పు వేసుకోవచ్చు. కారం మరీ ఎక్కువ వేయొద్దండి, మసాలాలు వేసినాం కాబట్టి కారాన్ని అయితే తగ్గించి నేను సాల్ట్ని అయితే మంచిగా ఈ స్నాక్స్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో సగం గోధుమ పిండి సగం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. కానీ నేను హెల్తీగా స్నాక్స్ చేయాలనుకొని ఇలా ఒక గోధుమ పిండిని ఒకదాన్నే వాడానండి. ఇలా ఇంకా పిండి వేసుకొని మొత్తాన్ని మంచి ముద్దలా వచ్చేలాగా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు పిండి ముద్ద అయితే రెడీ అయింది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని మరో 5 నిమిషాల పాటు ఈ పిండిని అయితే బాగా పిసకాలి. ఇలా పిండిని కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి పిండికి. 5 నిమిషాల తర్వాతకి పిండి మంచి సాఫ్ట్గా అయిందండి. ఇలా సాఫ్ట్గా అయినాక మనము చపాతీ పిండికి ఎంత ముద్ద తీసుకుంటామో అంతంత 4 ముద్దలు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి అయితే 4 అయితే అయినాయి. ఇంకా వీటిని మంచిగా రోల్ చేసుకొని అడుగు బాగాన కొంచెం పిండి డస్ట్ అంటాం కదా, గోధుమ పిండి వేసి చపాతీ పిండిలా చపాతీ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపెట్టిన విధంగా చపాతీని అయితే చేసుకోవాలి.
చపాతీ అంత మందంగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా మరీ మందంగా అనుకోకుండా ఇలా చపాతీలు ఎలా ఉంటాయో ఆ విధంగా చపాతీని అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి, మంచి సమానంగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నట్టు. ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకుంటే మనకు చిప్స్ అనేటివి మంచి ఆకారంలో వస్తాయి అన్నట్టు. ఇలా కట్ చేసుకొని 2 ఇంచుల చొప్పున వీటిని అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి వీటిని వేసుకోవాలి. వీటిని ఇలా మూలలు ఒక్కొక్క మూల చొప్పున ఇలా నేను చూపెట్టిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి 3 పొరలు వేసాను. 3 పొరలు వేసాను కదా, ఆ 3 పొరల్ని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలి. చూడండి, చిప్స్ ఆకారంలోనైతే వచ్చేసినాయి. ఇలా ఒకదానికొకటి ఇలా విడదీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, చిప్స్ ఆకారంలోనైతే ఇలా త్రిభుజాకారంలోనైతే చిప్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మనం చేసుకున్న ఈ టమాటా చిప్స్ని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, లేకపోతే మనము ప్లేట్ నుండి కొన్ని తీసుకొని ఇందులో ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అతుక్కోవండి, మనం ముందే విడదీసాం కాబట్టి, పిండేసి చేసాం కాబట్టి అతుక్కోకుండా మంచి ఏ చిప్స్కి ఆ చిప్ వచ్చేస్తే మంచి పొంగుతాయండి. చూడండి, నూనె మంచిగా కాగితే చిప్స్ మంచిగా కరకరలాడుతూ పొంగుతూ వస్తాయి. ఇవి మంచి కలర్ వచ్చినాక టపటప అని శబ్దం వచ్చిన కరకరలాడే శబ్దం వచ్చినాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ అదే విధంగా మిగిలిన చేసుకున్న చిప్స్ని కూడా, టమాటా చిప్స్ని కూడా సేమ్ ఇలానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.